విజయవాడ వాసులను బుడమేరు ప్రశాంతంగా ఉండనిచ్చేలాగలేదు. ఇక విజయవాడ పట్ల బుడమేరు పసిగట్టినట్లయింది, పగపట్టినట్లయింది. ఇక ఒకటా రెండా సుమారు 10 రోజులుగా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. అమ్మయ్య వానలు వరద తగ్గాయి అనుకునేలోపే మళ్లీ బుడమేరు భయపెడుతోంది. ఇక దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనాలు బ్రతుకుతున్న పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆర్మీ సహాయంతో బుడమేరుకు పడ్డ 3 గంటలను పూడ్చేసరికి కాస్త ఊపిరి పీల్చుకున్న నగరవాసులకు గంటల వ్యవధిలోనే మరో షాకింగ్ న్యూస్ వచ్చేసింది. విజయవాడ నగరంలో మళ్లీ వర్షం కురుస్తోంది. ఇక దీంతో క్రమక్రమంగా బుడమేరుకు వరద పెరిగిపోతోంది. దీనికి తోడు భారీ వర్షాలకు పులివాగు ప్రవాహం కూడా పెరిగిపోయింది. పులివాగు దాటికి బుడమేరు మరింత పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికే పూడ్చిన 3 గంటలను కూడా యుద్ధ ప్రాతిపదికన అధికారులు మరింత ఎత్తు పెంచుతున్నారు. అర్ధరాత్రి నుంచి దగ్గరుండి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అలాగే పునరావాస కేంద్రాలకు చేరవేస్తున్నారు. ఈ ప్రక్రియనంతా కూడా కలెక్టర్ సృజన దగ్గరుండి చూస్తున్నారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే పులివాగు వరద దాటికి 3 ఇరిగేషన్ అధికారులు చిక్కుకుపోయారు. ఎప్పుడేం జరుగుతుందో అని బెజవాడ వాసులు మరింత భయపడిపోతున్నారు. విజయవాడ వాసులనైతే బుడమేరు ప్రశాంతంగా ఉండనిచ్చేలాగా లేదు. విజయవాడ పట్ల బుడమేరు పగపట్టినట్లయింది. ఒకటా రెండా సుమారు 10 రోజుల నుంచి అయితే ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. అధికారులు అంతా కూడా దగ్గరుండి పనులన్నీ చేయించినాక కూడా మళ్ళీ వర్షాలైతే విజయవాడలో ప్రారంభమయ్యాయి. ఇక అమ్మయ్య వానలు తగ్గాయి, వరదలు తగ్గాయి అని అనుకునేలోపే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, వరదలన్నీ తగ్గాయి, వానలన్నీ కూడా తగ్గాయి, ఇప్పుడంతా సాఫీగా ఉంది అని అనుకునేలోపే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. అలాగే అక్కడ అధికారులంతా కూడా దగ్గరుండి పనులు చేయించారు, ఇప్పుడు కూడా చేయిస్తున్నారు. అయినా కూడా ఈ విధంగా ఉండడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మమతా బుడమేరు ముప్పు బుడమేరు వాసుల్ని వదిలేని నేపథ్యం అయితే కనిపించట్లేదు. గత కొద్ది రోజులుగా బుడమేరు గంటలు తెగతంతో ఏర్పడినటువంటి ఏదైతే వరద ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం హుటాహుటిన మొదటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 గంటలు పూడ్చిన తర్వాత 3వ గంట పూడ్చేందుకు పెద్ద ఎత్తున పరికరాలను వాడటమే కాకుండా ఆర్మీ ఇంజనీర్స్ తో కూడా 3వ గంట కూడా పూడ్చిన నేపథ్యం చూసాము. అయితే త్వరగతిన 60 గంటల్లోనే పూర్తిగా 3వ గంటను కూడా పూర్తి చేశారు అని అనుకునే లోపే మరొకసారి వరదలు
ఇక వానలు వరదలు తగ్గాయి అనుకునే లోపే మళ్లీ బుడమేరు భయపెడుతోంది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనాలు బతుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆర్మీ సహాయంతో బుడమేరుకు పడ్డ 3 గంటలను పూడ్చేసరికి కాస్త ఊపిరి పీల్చుకున్న నగరవాసులకు గంటల వ్యవధిలోనే మరో షాకింగ్ న్యూస్ కూడా వచ్చేసింది. విజయవాడ నగరంలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో క్రమక్రమంగా బుడమేరుకు వరద పెరిగిపోతోంది. దీనికి తోడు భారీ వర్షాలకు పులివాగు ప్రవాహం కూడా పెరిగిపోతోంది. పులివాగు దాటికి బుడమేరు మరింత పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికే పూడ్చిన 3 గన్లను కూడా యుద్ధ ప్రాతిపదికన అధికారులు మరింత ఎత్తు పెంచుతున్నారు. అర్ధరాత్రి నుంచి దగ్గరుండి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పనులనైతే పర్యవేక్షిస్తున్నారు. ఇక హుటాహుటీన రంగంలోకి దిగిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు అలాగే పునరావాస కేంద్రాలకు చేరవేస్తున్నారు. ఈ ప్రక్రియను కలెక్టర్ సృజన దగ్గరుండి చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పులివాగు వరద దాటికి 3 ఇరిగేషన్ అధికారులు చిక్కుకొనిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని బెజవాడ వాసులు మరింత భయపడిపోతున్నారు.